హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ ఏంటి అనేసి మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు ఎపిసోడ్లో అందరూ దొంగలే. ఎందుకు అందరూ దొంగలే? దొంగలు కలిసి ఇల్లు దోచుకుంటారు అంటారు, చూసినావా? అందుకే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దొంగలే అనిపించింది. అండ్ నెక్స్ట్, పాపం సృష్టి ఒక్క యాపిల్ అని ఇవ్వచ్చుగా, పాపం తిని ఇంటికి వెళ్ళిపోయేది అనిపించింది. ఒక్క యాపిల్ ఇవ్వకుండా తనని బాధ పెట్టారనిపించింది. ఎందుకు సృష్టి ఒక్క యాపిల్ బాధ ఏంటి అసలు? నెక్స్ట్, తనుజ పిఏ పర్సనల్ అసిస్టెంట్ ఎవరికి, ఎందుకు పర్సనల్ అసిస్టెంట్ అయింది అనేసి నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్, బిగ్ బాంబు ఎవరికి ఇచ్చారు అనేసి ప్రతి విషయం నేను మీతో క్లియర్గా షేర్ చేసుకుంటాను. అండ్ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అండ్ ఫస్ట్ నాగ్ సార్ అయితే ఎంటర్ అయిపోతారు పాటతోని. మీను డింగ్ 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 పాట ఉంటుంది కదా, ఆ పాటతోనైతే మొత్తానికి నాగ్ సార్ ఎంటర్ అయిపోయిన తర్వాత నిన్న ఎపిసోడ్లో కొన్ని బాక్సెస్ మిగిలి ఉంటాయి కదా, ఆ బాక్సెస్ని పక్కన పెట్టేసి బాక్సెస్ తర్వాత చూద్దాము. ఫస్ట్ అయితే నామినేషన్ నుండి కొందరిని సేవ్ చేద్దామంటారు. ఆ తర్వాత ఇద్దరినైతే సేవ్ చేస్తారు. అలా సేవ్ అయిన వాళ్ళు ఎవరంటే సంజన అండ్ రాము రాథోడు ఇద్దరు సేవ్ అయిపోతారు. సేవ్ అయిపోయిన తర్వాత అక్కడ బాక్సెస్ ఉంటాయి కదా, అక్కడ బాక్సెస్ ఉంటే తను నాగార్జున సార్ తనుజాని లేపి, తనుజాని ఏమంటారు, ఇక్కడ 4 బాక్సెస్ ఉన్నాయి, అందులో 4 నెంబర్స్ ఉన్నాయి, 1 to 4 వరకు మీరు ఒక నెంబర్ సెలెక్ట్ చేయండి అంటారు. అలా నాకు ఎందుకు నాగార్జున గారు కొంచెం తనుజాని ఎక్కువ హైప్ చేస్తున్నారా అనిపించింది. అంటే కొంచెం బాగా ఎక్కువ తనుజ మీద పాజిటివ్గా ఉన్నారేమో అనిపించింది నాకు. అంటే ఎక్కువ ఆమెని ఈవెన్ నిన్న ఎపిసోడ్లో కూడా కొంచెం ఆమెను ఎక్కువ పొగడము అండ్ నువ్వు స్ట్రాంగ్గా ఉండాలని చెప్పడము, ఇవాళ కూడా ఆమె చేత బాక్స్లన్నీ ఓపెన్ చేపియడము అండ్ రీతుని కూడా ఫస్ట్ తనుజ ఫ్రెండ్షిప్ నువ్వు అర్థం చేసుకోమ్మా అని చెప్పడము. బట్ ఎందుకో నాగార్జున సార్కి అయితే తనుజాని ఎక్కువ పొగుడుతున్నాడా అని నాకు అనిపించింది. మీకు ఎవరికైనా అనిపించిందేమో ప్లీజ్ కమెంట్లో చెప్పండి. ఎందుకంటే ఒక్కొక్కరి ఒపీనియన్ డిఫరెంట్గా ఉంటాయి. నాకైతే అలా అనిపించింది. తనుజని కొంచెం ఎక్కువ పొగుడుతున్నాడేమో అనేసి. అంటే తనుజని లేపైతే ఒక బాక్స్ సెలెక్ట్ చేయమంటే తను నెంబర్ 4 సెలెక్ట్ చేసింది. 4 బాక్సెస్లో నెంబర్ 4లో ఏముంటుందంటే ఎవరి నేమ్ ఉండదు. దాని మీనింగ్ ఏంటంటే ఎవరైనా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకోవచ్చు అంటారు. అలా ఒక్కొక్కరైతే తనుజ నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే లేదు సార్ హరీష్ గారి విషయంలోనంటే అది నిన్ననే అయిపోయిందిగా అంటారు. తర్వాత సృష్టి ఎస్ సార్ ఐ హ్యావ్ ఏ ప్రాబ్లమ్, యాక్చువల్లీ నాకు ఒక్క యాపిల్ కూడా ఇవ్వలేదు సార్. ఏంటి అంటే ఓనర్స్ వాళ్ళు ఒక టాస్క్ ఇస్తే ఆ టాస్క్ చేసిన తర్వాత నేను అడిగాను నాకు ఒక యాపిల్ ఇవ్వండి, నా హెల్త్ బాగాలేదు, హెల్త్ కోసం అన్నాను. అప్పుడు మనీష్ గారు అన్నారు సరే ఇస్తానన్నారు. బట్ ఆ తర్వాత లేదు, మేమంతా ఓనర్స్ డిసైడ్ అయ్యాము ఫుడ్ బయటకు వెళ్ళకూడదు అన్నారు. బట్ అన్న తర్వాత కూడా కొంతమందికి బనానాలు అయితే ఇచ్చారు, వాళ్ళ ఫేవరెట్స్కి అయితే ఇచ్చుకుంటున్నారు అన్నారు. అప్పుడు మనీష్ గారు అంటారు నిజంగా నాకు తెలియదు సార్ ఇచ్చిన విషయం అంటే. ప్రియా అంటుంది ఎస్ సార్ ఇవ్వడం అయితే జరిగింది అనేసి అంటుంది అనమాట. బట్ తనకి కూడా ఇస్తా అన్నావు కదా ఎందుకు ఇలాంటి, యాక్చువల్లీ మర్చిపోయాను బట్ తన టాపిక్ గుర్తుకు రాలేదంటారు. ప్రియా అలా మైండ్ దొబ్బితే కష్టమమ్మా. నిన్న టాపిక్లో కూడా టాపిక్ మొత్తం అయిపోయినాక గొడవ మొత్తం అయిపోయినాక ఎస్ సార్ నాతో అన్నారు సార్ అంటున్నావు. అప్పుడు జరిగిన సిచ్యువేషన్కి బిగ్ బాస్లో ఏంటంటే ప్రతి మాట అనేది గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే వీడియోలో అయితే ప్లే చేస్తారు వెనకాల. అందుకే ఏం మాట్లాడుతున్నాం అనేది ఒక కాన్షియస్గా మాట్లాడాలి. నువ్వు టాపిక్ మొత్తం అయిపోయినాక ఎస్ సార్ అంటే జరగాల్సిన నష్టం మొత్తం జరుగుతుంది. అప్పుడప్పుడు అయితే నీ మైండ్ దొబ్బుతుంది అనిపిస్తుంది. ప్రతిదీ గుర్తుపెట్టుకో. పాపం అమ్మాయికి ఇస్తా అన్నావు బట్ తర్వాత ఏదో రీజన్ వల్ల మర్చిపోయినా అన్నావు. బట్ ఆ అమ్మాయి అది మొత్తం క్యారీ చేసింది. ఆ ఒక్క యాపిల్ ఇస్తే పాపం హ్యాపీగా తినేది కదా. అట్లీస్ట్ ఈ వారం వెళ్ళిపోయింది హ్యాపీగా, అయ్యో అదొక వచ్చింది అన్న సాటిస్ఫాక్షన్ అన్న ఉండు అనిపించింది. ఆమె ప్రాబ్లం చెప్పుకున్న తర్వాత సంజన ఎస్ సార్ ఐ హ్యావ్ ఆల్సో ప్రాబ్లమ్ సార్, నా మాట ఎవరు వినట్లేదు సార్ అని అంటుంది అనమాట. యాజ్ ఎ కెప్టెన్గా నేను పెద్దనా, ఓనర్స్ వీళ్ళందరిలో ఎవరు పెద్ద, ఓనర్స్ ఆ కెప్టెన్ అంటే క్యాప్టెనే పెద్ద, క్యాప్టెన్ ఏది చేస్తే అది చేయాలంటాను, అది చేయాలి అంటారు. అన్న తర్వాత లేదు సార్ దొంగతనం చేస్తున్నారు సార్, నాకు సార్ రైజ్ చేస్తారు. సంజన మీరు క్యాప్టర్ కదా, మీ రూమ్లో నుంచి ఇలా థమ్సప్లు అవి ఐటమ్స్ పోతున్నాయి, మీరు ఎవరు తీశారో నీకు తెలుసా? తెలీదు సార్, అట్లీస్ట్ బిగ్ బాస్ కూడా చెప్తారనుకున్నాం. లేదు అంటే అయ్యో బిగ్ బాస్ మీరు గుడ్డు తీసినప్పుడు కూడా చెప్పలేదండి, ఆయన దొంగతనం గురించి మీరు చెప్పాలా అని అంటాడు. అందరు క్లాప్స్ కొడతారు. నిజమే కదా, దొంగతనం నేర్పించింది ఆవిడ, ఎగ్స్ అన్నీ దొంగతనం చేసి ఆవిడ అలా చేసినందుకే వీళ్ళంతా థమ్సప్ అవి దొంగతనం అయితే చేస్తారు. తర్వాత పాపం ఆమె నోట్ల నుంచి మాటలు రాలేదు. బట్ నాగ్ సార్ మాత్రం అప్పుడప్పుడు
సంజనకు సెటైర్లు వేసుకుంటున్నారో ఎక్సలెంట్, అసలు నిజంగా భలే కామెడీ అనిపిస్తుంది. సంజన గారిలో కూడా ఒక మంచి విషయం ఉందండి, అలా వేసినా కూడా పాజిటివ్ మైండ్తో తీసుకుంటుంది, నవ్వుతూ తీసుకుంటుంది, యాక్సెప్టెన్సీ అది కూడా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత శ్రీజ మీకేమైనా ప్రాబ్లం ఉందా అంటాడు. లేదు సార్, ఇంకా నాకు కూడా ఏ ప్రాబ్లం లేదంటారు. ఆ తర్వాత ఈమెదే మొత్తం సంజన టాపిక్ చాలా సెట్ నడుస్తుంది. తర్వాత ఇంకొక నెంబర్ సెలెక్ట్ చేయి అంటాడు, తనుజతోని సెలెక్ట్ చేపిస్తాడు. అలా తనుజ అయితే నెంబర్ 1 సెలెక్ట్ చేస్తుంది. నెంబర్ 1లో ఏముంటుందంటే బనానా వీడియో ప్లే చేస్తారు. బనానా దొంగలు ఎవరు? అందుకే అన్నాను చూసారా, దొంగలు ఇల్లు దోచుకోవడం, అందరూ దొంగలే. ఎవరు? తనుజ బనానా వీడియో ప్లే చేస్తారు. బనానా వీడియోలో ఏముంటుంది? తనుజ, భరణి గారు, రీతు వీళ్ళంతా కూర్చొని బనానా దొంగతనం చేసి తింటారనమాట. దొంగ అనే పాట ప్లే చేసి అది వీడియో చూపిస్తారు, అందరూ నవ్వుకుంటారు. అక్కడ వాళ్ళు దొంగలే. అండ్ నెక్స్ట్ దొంగలు ఎవరు? థమ్సప్ దొంగలు. ఇక్కడ ఏమైంది? థమ్సప్ దొంగలించింది ఎవరు తెలుసా? హరీష్ గారు. దొంగలించడమే కాకుండా ఫ్లోరా దగ్గరికి వెళ్ళి మంచిగా బాటిల్లో వాటర్ అన్ని కింద పోసేసి బాటిల్లో థమ్సప్ పోసుకొని వాటర్ లాగా బిల్డప్ ఇస్తూ తాగుతారండి. అది ఇంకా పెద్ద దొంగతనం నిజంగా. అంత దొంగతనాన్ని నేర్పించిన ఘనత మాత్రం సంజన గారికి దక్కింది. సో ఆ వీడియో కూడా ప్లే చేస్తారు, అందరూ షాక్ అవుతారనమాట. వాళ్ళు తాగడమే కాకుండా వెళ్ళి ప్రియాకు కూడా ఇస్తారు. ప్రియాకు కూడా తెలుసు, అందులో ప్రియా కూడా దొంగ, అందరూ దొంగలే చెప్పాను కదా. అది అక్కడితో అయిపోతుంది. నెక్స్ట్ ఒక పర్సన్ అయితే సేవ్ చేస్తారు, ఎవరంటే ఇమ్మాన్యుయల్ని. తర్వాత మిరాయి టీం వాళ్ళు వస్తారు, వాళ్ళ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ కోసము. మిరాయి టీం వాళ్ళు వచ్చిన తర్వాత 2 టీమ్స్గా ఫామ్ చేయాలంటారు. 2 టీమ్స్లో నుండి ఏంటంటే ఒక టాస్క్ అనమాట. ఏంటి ఆ టాస్క్ అంటే, ఒక మూవీ నేమ్ చూపిస్తే మూవీ నేమ్ని డ్రా చేయాలి. డ్రా చేసి ఎవరు కరెక్ట్గా చెప్తే ఆ టీం విన్ అవుతుంది అనేసి టాస్క్. అలా ఒక్కొక్కరైతే డ్రా చేసి ఎవరు సరిగ్గా చెప్పరు మూవీ నేమ్స్. మొత్తానికైతే ఓనర్స్ టీం అయితే ఒక్క పాయింట్తో విన్ అయిపోతుంది. ఆ తర్వాత ఏంటి, దానికి మాత్రం భరణి గారు సంచాలక్ అనమాట. నెక్స్ట్ ఏంటి, మళ్ళీ నామినేషన్లో ఇంకో పర్సన్ని సేవ్ చేస్తారు. ఎవరిని సేవ్ చేస్తారు అంటే అది ఫ్లోరా గారిని సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఇద్దరిని వెంటనే సేవ్ చేస్తారు. అది ఎవరంటే రీతు అండ్ సుమన్ శెట్టిని సేవ్ చేస్తారు. అప్పుడు రీతి వెళ్ళి థ్యాంక్ యూ సో మచ్ అని తనుజని హక్ చేసుకొని ముద్దు పెట్టుకుంటుంది. నా కోసం ప్రే చేసింది సార్ అని. నువ్వు తనుజని నమ్మితే చాలమ్మా అని అక్కడ కూడా తనుజని హైప్ చేస్తాడు నాగార్జున సార్. తనుజ బ్యాడ్ పర్సన్ అని చెప్పను, గుడ్ పర్సన్. బట్ ఒక పర్సన్ అతిగా కూడా పొగడొద్దు. ఒక్క వీక్ చూసి ముందు ఒక్కొక్కరిని అబ్జర్వ్ చేసి ఏంటి అనేసి చూడాలి అనిపించింది. ఇంకా రీతు వెళ్ళి హక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నువ్వు తనుజని నమ్మమ్మ ఫ్రెండ్గా అంటాడు. వాళ్ళ ఫ్రెండ్షిప్ని బాగా కలపడానికి నాగార్జున గారు ఎక్కువ కష్టపడుతున్నారనిపించింది. నెక్స్ట్ తర్వాత అందరినీ అయితే లివింగ్ రూమ్కి పిలుస్తారు. ఏంటి అంటే ఒక పర్సన్, నిన్న చెప్పాను కదా, టెనెంట్స్లో నుంచి ఒక పర్సన్ ఓనర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దానికోసం అయితే ఒక టాస్క్ ఉంటుంది. అది ఎవరి మధ్య? టెనెంట్స్ మధ్యలోనే ఉంటుంది. 2 టీమ్గా టెనెంట్స్ డివైడ్ అయిపోవాలి. ఒక పర్సన్ అనేది సంచాలకంగా మిగిలిపోతారు. సో వాళ్ళు టెనెంట్స్లోకి వెళ్ళే ఛాన్స్ లేదు. ఈ 2 టీమ్స్కి ఏంటంటే ఒక టాస్క్ ఉంటుంది, ఒక బాక్స్ ఉంటుంది, ఒక 2 బాక్సెస్ ఉంటాయి. ఏమైతాయంటే బిగ్ బాస్ ఒక ప్లేస్ నుంచి కొన్ని పేపర్స్ అనేది పంపిస్తూ ఉంటారు. ఆ పేపర్ పైన స్టాంప్ వేసి గ్రీన్ బాక్స్ వాళ్ళు గ్రీన్ బాక్స్లో వేయాలి, అండ్ రెడ్ బాక్స్ వాళ్ళు 2 టీమ్స్ కదా, ఒకరు గ్రీన్ అండ్ రెడ్ కదా, ఇందులో వేయాలి. ఎవరి బాక్స్లో అయితే ఎక్కువ కార్డ్స్ ఉంటాయో స్టాంప్వి చిరిగిపోనివి, అందులో గొడవలు కొట్లాటలు, కొందరు పేపర్లు చిరుగుతాయి, కొందరు పేపర్లు చిరగవు. అలా ఎవరి పేపర్లు అయితే చిరగకుండా హైయెస్ట్ ఎక్కువ ఎవరి పేపర్లు ఉంటాయో ఆ టీం విన్నర్స్ అనమాట. అలా మొత్తానికైతే భరణి గారి టీం విన్ అయిపోతారు. భరణి గారి టీంలో ఎవరు? సృష్టి అండ్ ఎవరు? తనుజ, సృష్టి, ఇంకా 4 మెంబర్స్ అండి. తనుజ, సృష్టి, భరణి అండ్ మేబీ సుమన్ శెట్టి, వీళ్ళు 4 ఉంటారనమాట. వీళ్ళు 4 ఉన్న టీం విన్ అవుతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మరి 4 నుంచి ఎవరు ఓనర్ అని ఎవరు సెలెక్ట్ చేయాలి? అది సంచాలకు, ఆపోజిట్ టీం మెంబర్స్. అలా మొత్తం ఆపోజిట్ టీం మెంబర్స్లో అయితే సంచాలక్ మాత్రం సృష్టిని సెలెక్ట్ చేస్తుంది. బట్ మిగతా ఆపోజిట్ 4 మెంబర్స్ భరణి గారిని సెలెక్ట్ చేస్తారు. సో ఆ విధంగా అయితే భరణి గారు టెనెంట్స్ నుండి ఓనర్గా అయితే మారడం జరిగింది. మారిన తర్వాత ఎవరైతే ఇద్దరు నామినేషన్లో మిగిలిపోయి ఉంటారనమాట, ఎవరెవరంటే డెమాన్ పవన్ అండ్ సృష్టి. వీళ్ళిద్దరిట్లో అయితే సృష్టి అయితే ఎలిమినేట్ అయిపోతుంది. పాపం ఇంకా కొన్ని రోజులు ఉండాల్సింది అనిపించింది. బట్ తను 1 వీక్ని యూటిలైజ్ చేసుకోలేదు అనిపించిందండి గట్టిగా. ఆ 1 వీక్లో ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ అవుతారో తెలియదు. ఈ 1 వీక్లో కొంచెం గట్టిగా మాట్లాడము, ఆమె ఎక్కడ మాట్లాడిన సందర్భాలు, గట్టిగా గేమ్ ఆడింది లేదు. మేబీ దానివల్ల జనాలకు ఎక్కువ రీచ్ అవ్వలేదు. దానివల్ల లీస్ట్ ఓటింగ్తో అయితే ఎలిమినేట్ అయితే అవ్వడం జరిగింది.
సృష్టి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఆమెకు ఒక టాస్క్ ఇస్తానమాట. మీకు జెన్యూన్ ఎవరు అనిపిస్తున్నారు, నా ఏమంటారు కెమెరా ముందు నటించే వాళ్ళు ఎవరంటే తను జెన్యూన్ అయితే రాము రాథోడ్, మర్యాద మనీష్, హరీష్ అండ్ ఫ్లోరా పేర్లు అయితే పెడుతుంది. కెమెరా ముందు నటించేది రీతు, తనుజ, సంజన అండ్ భరణి గారు అంటుంది. భరణి గారిని నేను యాక్చువల్గా మీకు అది పెట్టాలని లేదు, నాకు చాలా అని ఏడవడం అయితే జరిగింది. బికాస్ మీరు నమ్మకాన్ని కోల్పోయేలా చేశారు ఆ ఎగ్ విషయంలో. మీకు తెలిసి కూడా మాకు చెప్పలేదు, దానివల్ల నాకు ఒక్కసారి నమ్మకం పోతే మళ్ళీ రాదు అనేసి అయితే వీళ్ళ నలుగురు పేరు పెడుతుంది. తర్వాత పాపం తను వెళ్ళిపోవడం ఎమోషనల్ అయితే అయ్యింది. ఇంకా తను చెప్పాను కదా, తను గట్టిగా యూటిలైజ్ చేసుకోలేదు అనిపించింది ఈ 1 వీక్ని. ఎందుకంటే 1 వీక్లో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. ఆ 1 వీక్లో ఇద్దరు పాజిటివ్ ఆర్ నెగిటివ్ మనం అనేది కంటెంట్ ఇచ్చుకోవాలి. పాపం అది ఇవ్వలేకపోయింది తను. దానివల్ల అయితే సృష్టి ఎలిమినేట్ అయిపోయింది. తను ఎలిమినేట్ అయిపోయిన తర్వాత నాగార్జున గారు ఒక పవర్ ఇస్తారు భరణి గారికి. ఏంటి ఆ పవర్ అంటే, మీరు టెనెంట్స్లో నుండి ఒక పర్సనల్ అసిస్టెంట్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. టెనెంట్స్ అని చెప్పరు, మొత్తం ఉన్న మెంబర్స్లో నుంచి ఒకరిని పర్సనల్ అసిస్టెంట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ పర్సనల్ అసిస్టెంట్ మీకు కుక్ చేయొచ్చు, తినిపించవచ్చు, మీ పర్సనల్ విషయాలన్నీ తను చూసుకోవచ్చు. అంటే తను మాత్రం తనుజాని సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే తప్పేం లేదు, ఫస్ట్ నుంచి కొంచెం వాళ్ళు క్లోజ్గా వచ్చారు. పాపం ఒకవేళ తను ఓనర్ టీంకి వెళ్ళిపోయినా కొంచెం తనుజ అయితే ఎలోన్గా ఫీల్ అయ్యేది అనిపించింది. సో అలా అయితే మొత్తం తనుజని పర్సనల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయిపోతుంది. భరణి గారికి పర్సనల్ అసిస్టెంట్ తనుజ. ఇది అనమాట ఈరోజు ఎపిసోడ్. అండ్ రేపు నామినేషన్స్ ఏంటి అలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ నేను రేపు షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్.